పెద్దపల్లి జిల్లా రాణాపూర్కు చెందిన మావోయిస్టు మధు అలియాస్ ఏగులపు మల్లయ్య మృతి చెందాడు. అయితే మల్లయ్య పోలీసుల ఎన్కౌంటర్లో మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎప్పుడో 15 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మల్లయ్య వెళ్లిపోయాడని అంటున్నారు. అతను మరణించిన విషయంలో తమకు ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదన్నారు. అతని తల్లిదండ్రులు గట్టయ్య వెంకటమ్మ చనిపోయినప్పుడు కూడా ఇక్కడికి రాలేదని పేర్కొన్నారు. అయితే అప్పటి నుంచి తమను పోలీసులు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమకు సంబంధించిన సామాగ్రి సైతం బావిలో పడవేసి పోలీసులు ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయని వారు ఆరోపించారు. అంటే రాణాపురం అని ప్రత్యేకంగా రాకుండా వేగోలపు మల్లయ్య గారు అనే వ్యక్తి చనిపోయారు, మావో ఎన్నికలలో ఎన్కౌంటర్ జరిగిందని న్యూస్ వస్తుంది. అంటే మేము ఈరోజు ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అంటే ఇది వరకు అధికారికంగా వీళ్ళకి ఎటువంటి సమాచారం అందలేదని అంటారు. మేము అదే డైలాగ్లో ఉన్నాం. అసలు మా ఊరు వ్యక్తేనా కాదా మేము కూడా అడ్డేలాలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఇవరకు ఎటువంటి సందేశాలు వీళ్ళకి ఇవ్వలేదు. మేము అసలు మా ఊరు మనిషేనా కాదా అని మేము అట్లా ఆలోచిస్తాను. అంటే ఆ రోజు ఆ ఉన్న అంటే 30 సంవత్సరాల కిందటువంటి పరిస్థితుల వల్ల ఈయన మావోయిస్టుకు ఆకర్షితులై రాణాపురం ఒక పురిటిగడ్డ మీద ఒక పెత్తందర వ్యవస్థ మీద పోరాటం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి వీళ్ళు ఆకర్షితులై ఆ పార్టీలో చేరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇదివరకు జరిగింది. ఈయన ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్లో ఏదో పెద్ద క్యాడర్లో ఉంటాడని మాకు తెలిసింది. కానీ 30 సంవత్సరాలు అప్పుడు ఆయన నేను ఒక్కట వయసు ఇద్దరం కళ్ళమ్మినాం, ఇద్దరం కలిసి తిరిగినాం. నా చదువు అప్పుడు నేను ఇద్దరం కలిసి తిరిగినాం. నా చదువు అయిపోయేసరికి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఊర్లోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మోకాలు కూడా ఎవరు ఎట్టుండో తెలియదు. ఆ రోజు ఇది వరకు మా గ్రామానికి రాలేదు ఆయన. ఇప్పుడు కూడా అసలు ఏం జరిగిందో అంత ఊరంతా ఒక డైలాలా ఉన్నారు. మా ఊరు అంత ఒక శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. కానీ ఆయన ఏం చదువుకోలే. ఇక్కడ నుంచి 10 మంది వేరు వాళ్ళతో వెళ్ళిపోయి గతం పేరు గుర్తా ఇంటికి రాలేదు. మా అమ్మ దానిపైన రాలేదు, మా నాన్న దానిపైన రాలేదు. పోలీసు వాళ్ళు చిత్తవిసన పెట్టారు. మా బావిలల్లా కొప్పారు, బిందెలు, వడ్లు, పేసాలు అన్ని వారబోసారు, కాయ చేసారు. ఇప్పుడు